రోజు చాలా కప్పుల సమూహం వర్షం పడినాక అన్ని మనలాగనే అసెంబ్లీ అయినాయంట. అక్కడ నాలాంటి ఒక కప్ప యంగ్స్టర్ ఓ చిన్న మొక్క ఉంటే అక్కడ దాన్ని ఎక్కడం స్టార్ట్ చేసిందట. అయితే మీలాంటి ఒక చాలా వయసు ఉన్నటువంటి కప్ప దాంతో చెప్పిందట, అరే మనం కప్పలం, ఆలోచన ఉన్నదా లేదా, యూ కెనాట్ క్లైంబ్ ద ట్రీ అని చెప్పిందంట. అది వినకుండా నెమ్మదిగా వెళ్ళి ఇలా 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 ఆ మొక్కను ఎక్కడానికి ట్రై చేసిందట. ఇంకొక పెద్ద కప్ప అనిందంట, నీ వల్ల కాదు, నీ చేత కాదు అనిందంట. అగైన్ నేను ట్రై చేశాను, కానీ నా వల్ల కాదు, నా చేత కాదు, మనం కప్పలం, మనం నీళ్ళల్లో గుంటల్లో ఆడుకోవాలి అనేటువంటిది నా బుర్రలోకి వచ్చి ఆలోచన ప్రాసెస్ జరిగి ఒక తెలియని వాతావరణం నా మొదల్లో, నా మనసులో ప్రాసెస్ జరిగి ఎక్కలేకపోయి కింద పడ్డా. నీ పేరేంటమ్మా? ఆయనలాంటి ఇంకొక కప్ప కొంచెం వయసు కలిగింది, మళ్ళీ ఊరికొచ్చి అగైన్ ట్రైడ్ అనమాట. ఇంకొక పెద్ద కప్ప లేచి, నీ వల్ల కాదు, నీ చేత కాదు, మనం కప్పలం మాత్రమే, గుంట్లలో ఆడుకోవాలి, వాన వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి, ఐస్ క్రీమ్ ఇక్కడనే, అన్నీ మనకి ఇక్కడే ఉంటాయి, బఫే గిఫే అంతా కూడా ఇందులోనే చేయాలి, నీ వల్ల కాదు, నీ చేత కాదు అంటుందంట. ఇలా మీలాంటి యంగ్ ఒక కప్ప వచ్చినప్పుడల్లా ఇంకో ముసలి కప్ప చెప్తుందంట, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీ వల్ల కాదు అని. విన్నప్పుడల్లా ఎక్కడానికి ట్రై చేసిన ప్రతి కప్ప కూడా కింద పడిపోతూనే ఉందంట. మీ పేరేంటమ్మా? కిరణ్మయి గారు లాంటి ఒక కప్ప ఏం చేసిందంటే, నెమ్మదిగా ఇలా 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 వచ్చి ఆ చెట్టు ఎక్కేసి, మొక్క ఎక్కేసి నెమ్మదిగా ఇలా దిగిపోయి అక్కడ నిల్చుందట. అందరూ మీరు టీవీ చూస్తుంటారు, ఏంటి తెల్లటి వస్త్రం లేకుంటే మరకలు కలిగిన వస్త్రం ఒక హ్యాంగ్ చేసి ఉంటుంది, బుష్ అని ఇటు నుంచి ఇటుపోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తెల్లగా అవుతుంది, వెనకాల ఒక వాయిస్ అవాకయ్యారా అని వస్తుంది. అట్లనే మీలాంటి కప్పలన్నీ, నాలాంటి కప్పలన్నీ కూడా అవాక్కయినాయి అంట. కానీ అది ఎవరి మాట వినలేదు, తన మాట అసలే విందో, ఆ చెట్టు ఎక్కింది, దిగిపోయింది, అక్కడ ఉంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీ అందరికీ, మీలో రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళకి క్విక్గా నా బుక్ ఒకటి ప్రజెంట్ చేస్తాను. మిగతా కప్పలు ఎక్కలేనటువంటి మొక్కని లేదా చెట్టుని ఈ కప్ప ఎలా ఎక్కగలిగింది? ఒకటే రెస్పాన్స్ చెప్పింది, చెప్పకూడదు, చేయలేపాలి, చెప్పాలి. యా, ఆమె చెప్పమ్మా. నాకు ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పు నాన్న. పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా దానికి? కొంచెం హెల్ప్ చేయరా మీరు? కప్ప నేర్చుకుందా? చెవులు వినిపించో గట్టిగా ఒకసారి ఇట్రా, నువ్వు స్టేజ్ మీదకి రామ్మా, గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరికి. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ జీ, ప్లీజ్ come here to present a small token of love. I also request our friend to accept real leader J.D. లక్ష్మీనారాయణ గారి బుక్ని యాక్సెప్ట్ చేయడానికి కోరుకుంటూ ఉన్నాను. ప్రసాద్ గారిని ప్రజెంట్ చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, మై గాడ్ బ్లెస్ యూ. సో ఇప్పుడు థ్యాంక్ యూ సార్. మీరు, నేను నిన్నటి వరకు, ఈరోజు వరకు మీరు ఎంతో చెయ్యాలని ఉన్నా, మీ దగ్గర ఆరాటం ఉన్నా, మీ దగ్గర శక్తి ఉన్నా, ఏదో ఒక మూలన మీ వల్ల కాదు, మీ చేత కాదు, నీకు అది లేదు, నీది అని మిమ్మల్ని ఏదో ఒకటి వెనక్కి లాగుతూనే ఉంది. అవునా కదా? ఇక్కడ మిమ్మల్ని పొద్దున్న నుంచి నేను చూశాను. పొద్దున్న ఇక్కడికి రాకుండా నేను అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను మిమ్మల్ని అందరినీ. మీలో చాలామంది ఎట్లున్నారంటే, ఇక్కడ ఏదో మీకు జీవితంలో అత్యున్నతంగా ఎదగటానికి ఉపయోగపడేటువంటి ఇక్కడ ఒక మినరల్ మీకు దొరుకుతుంది అని ఆశించి వచ్చారని మాత్రం నాకు అర్థమైంది. మీ 100% అటెంటివ్ లిజనింగ్కి హాలు సహకరించకపోయినా కూడా మీరు ఇంతగానో వింటున్నారంటే, మీలో ఉన్న ఫైర్ ఉంది చూశారు, దానివల్ల మీరు ఇక్కడ ఉన్నారని మాత్రం నేను చెప్తున్నా. మిమ్మల్ని అప్రిషియేట్ కూడా చేసుకోరా, నేను మీ గురించే చెప్పిన. థ్యాంక్ యూ.
సో మనలాంటి వాళ్ళు అంటే నేను దీని అర్థం ఏంటంటే నెగిటివ్ వింటే బిడ్డ మిమ్మల్ని వెనక్కి గుంజేస్తుంది. ఆ కప్ప ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే దానికి అది చెవుడు వినిపించదు, నీ వల్ల కాదు, నీ చేత కాదని సమాజం అంతా చెప్తూ ఉంటుందంట. నేను మీకు చెప్తలేదు, నేను అబ్దుల్ కలాం సార్తో చెప్పింది విన్నాను. నేను ఈ సమాజం అంతా తల్లిదండ్రి టీచర్తో సహా, మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రి టీచర్తో సహా మిమ్మల్ని మీలాగా ఎదగనీయకుండా అడ్డుపడుతూ ఉంటారంట. సారీ పెద్దవాళ్ళు, ఇది సత్యం. మీరు వెళ్ళి కలాం సార్ మాటలు ఇవి మీరు యూట్యూబ్ని అడిగినా ఇవి వింటారు. ఎందుకంటే మీ అమ్మ చెప్తుంది, ఆ అమ్మాయిని చూడు, ఆ బాబను చూడు, ఆమెలాగా ఇన్ని మార్కులు తెచ్చుకో, నీకెందుకు 80% వచ్చింది, తనకి 90% వచ్చింది, నీకు తెలుసా? వాడు చూసావా, రాము చూసావా, సోముతో అంటూ ఉంటారు. సోములాగానే ఉండాలి, సోములాగా ఎదగాలి, కానీ రాముని చూసి నేర్చుకోవాలి. కానీ కంపేర్ చేస్తూ చెప్పడం వల్ల ఈ సమాజం అంతా ఏమైపోయిందంటే, భారతీయ శక్తి అంతా ఏమైపోయిందంటే నిర్వీర్యమైపోతుంది. మిత్రులారా, మీలో ఉన్న ఫైర్ని సమాజం అంతా అణిచివేస్తుంది. మీరు నమ్మితే, మీరు తోపులని మీరు నమ్మితే మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒంగోళ్ళు వాళ్ళకి శక్తి ఉందని మీరు నమ్మితే. చాలామంది అంటూ ఉంటారు, నేను కూడా ఒకప్పుడు నన్నంతా సప్రెస్ చేసి ఉంటేని 2007లో ఇటువంటి ఒక పెద్ద ఆయన ఇట్లా చెప్తూ నాకెళ్ళు చూపిస్తూ ఒక చిన్న మాట చెప్పాడు. చాలా పెద్ద ఆయన చెప్పింది, ఆయన చెప్పిన మాట. అప్పుడు నాకు తెలియదు ఆయన చెప్పాడని. నాకెళ్ళి చూపిస్తూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని నాకు వెళ్ళి చూపిస్తూ ప్రతిసార్లు ఇట్లా చెప్పాడనమాట. నాకు పాయింట్అవుట్ చేశాడు. నాకు అర్థం కాలే ఆంగ్ల భాష. నాకు ఆయన మళ్ళీ పెద్ద ఆయన అడిగాను, ఏంటి సార్ మీరు చెప్పేది అర్థమని. ఆయన చెప్పాడు, నాయనా నువ్వు ఏదైనా చెయ్యగలవు, సాధించగలవు. ఎట్లా అంటే నీ దగ్గర లోపల చాలా పవర్ ఉంది అని చెప్పారు. అప్పుడు కమిట్ అయినా. ఒక్కసారి కమిట్ అయితే వినకపోతే ఎట్లనయ్యా, నా మాట నేను విన్నా, కమిట్ అయ్యాను, నేను మారాలి, నా శక్తిని ఉపయోగించుకోవాలని 2007 ఏప్రిల్లో కమిట్ అయ్యాను. మామూలుగా ఏప్రిల్లో అందరూ ఫూల్ని చేస్తారు, నన్ను ఇంటలెక్చువల్ని చేసింది ఏప్రిల్ మంత్ అని మీ అందరికీ చెప్తున్నా. కట్ చేస్తే ఇక్కడ పుస్తకాలు రాశాను, పెద్ద ట్రైనర్ అంటారు. మీ దగ్గర కూడా ఇక్కడ డాక్టర్ ప్రహ్లాద్ అని కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ సూర్య స్కూల్లో ఏదో స్కూల్కి తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి ఉప్పు సత్యాగ్రహం జరిగిన ఊరు ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్లు ఉండొచ్చు. అప్పుడు గాంధీ సార్ కూడా వచ్చినట్లున్నారు ఇక్కడికి. ఆ ఊరు నేను వచ్చాను, ఇక్కడికి చాలాసార్లు వచ్చాను ఈ జిల్లాకు. నేనంతా ఏం చేస్తూ ఉంటానంటే, నాకు తెలిసిన ఈ మాటని అప్పటి నుంచి కమిట్ అయ్యాను. నన్ను నేను మార్చుకుంటూ మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా గ్రామీణ యువతరానికి అంతటికీ కూడా యువతరమా మేల్కో అని మాటలు చెప్తూ ఉంటాను. ఒక ఆయన నన్ను పిలిచి, ఏం చెప్తారయ్యా మీరు, ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలు వెళ్తారు, నిజంగా మాటల ద్వారా మారతారా మనుషులు, మారతారా అని అంటూ ఉంటారు నాకు. నేను చెప్తాను, సార్ మారటానికి నేనే పెద్ద ఉదాహరణ సార్. నేను కాకమ్మ కథలు చెప్పను, నా అనుభవంతో మాత్రమే ప్రయాణం చేస్తాను. మాట పవర్ ద్వారా మనిషి మారతాడు అని చెప్పిన అనమాట ఆయనకి. ఒప్పుకుంటే చప్పట్లు కొట్టుర్రి. ఇక్కడ కూడా చేసేది అదే, మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. మీరు కూడా రేపు చేయబోతున్నారు. ఎందుకంటే మనం సామాన్యులం కాదు. మనం ఒక్కసారే వస్తాం భూమి మీదకి, ఒక్కసారే పోతాం మిత్రులారా. మనం ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. పొద్దున పెద్ద అంటే పట్టాభిరామ్ గారు, జయసింహ గారు, గురువు గారు విశ్వనాథం గారు, గురువు గారు, వీళ్ళందరూ ఆచార్యులంతా చెప్తున్నారు మనలో పవర్ని యూటిలైజ్ చేసుకోవాలని. నేను ఇట్లనే చెప్తుంటే ఒకరోజు ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు డయాస్ మీద. ఒక అబ్బాయి లేసి అడిగాడు, సార్ ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్, మీరు నాకు దయచేసి చెప్పగలరా 1947 స్టోరీలు కాదు, లైవ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే, నేర్చుకొని మార్చుకొని తీర్చుకొని అభివృద్ధి చెందిన కథ ఏదైనా ఉంటే ఒక్కటి ఇవ్వగలరా సార్ అని అడిగాడు. అప్పుడు ఆయన నా వైపు చూస్తూ, ఇగో ఇటు చూడు, అక్కడ కూర్చున్న అబ్బాయిని చూడు, వాడు ఒకప్పుడు చాలా బ్యాడ్ హ్యాబిట్స్తో ఉండేవాడు, మాట మార్చింది వాడు, ఈరోజు పెద్ద ట్రైనర్ అయ్యాడు, పెద్ద రైటర్ అయ్యాడని నా వైపు చూపించాడు. మిత్రులారా, మీరు అనుకుంటే మీకు చాలా ఫోర్సెస్ మీ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. మీరు బ్యాలెన్స్డ్గా ఉండి మీరు నడుపుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. ఎందుకంటే మన జీవితానికి మనమే నిర్మాతలం. మీరు ఇంతకుముందు చాలా చరిత్రలు విన్నాం, చదివాం కూడా. కానీ మనం ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనము చరిత్ర చదివినా విన్నా, ఇప్పుడు మీ ముఖాలు చూస్తుంటే, నేను చెప్పినాక, పెద్దవాళ్ళు చెప్పినాక మీతో మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమవుతోంది, సార్ మీరు చెప్పకనే చెప్తున్నారు.
మేము ఒకరోజు మీలాంటి వాళ్ళు మా గురించి చెప్పేట్లాగా ఎదుగుతామని మీరందరూ అక్కడ కూర్చొని మీ కళ్ళు చెప్తున్నాయి నాకు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చెప్తూ ఉంది నాకు. మరి ఇంతగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటే మిమ్మల్ని సమాజంలో ఇంత మార్పు తీసుకొస్తుంటే మనం మారాలన్నా వద్దా? గట్టిగా ఇంత చెప్పినా కూడా నాలాంటి వాళ్ళు కొద్దిగా వెనక బెంచ్లో అక్కడెక్కడ ముందు బెంచ్లో ఉంటారు. నేను మారను అంటారు. నేను పోయి నుంచి ఇట్లా వచ్చా అనమాట. అందుకు మీరు మారితే మార్పు మిమ్మల్ని మార్చుతుంది. మీరు మారకపోయినా కూడా మార్పులో మీరు కలిసిపోతారు. అర్థమవుతుందా? మార్పు ఒక సునామీ లాంటిది. ఈడికి మీరు ఎంత బలవంతంగా వచ్చారో, మీ టీచర్లు పంపారో, మీ పేరెంట్స్ పంపారో తెలియదు, కానీ ఇక్కడ మార్పు అనేటువంటిది ఉంది. చూసారా సోదరులారా, సోదరిమణులారా, అది మిమ్మల్ని ఆటోమేటిక్గా మారుస్తుంది. ఒక్కసారి మీకు ఇక్కడ కొడితే, అంటే మీరు షాపింగ్ చేస్తుంటారు కదా, 1 కొంటే 2 ఫ్రీ అని. ఇక్కడికి వస్తే అన్నీ ఫ్రీనే, అవునా కదా? హలో, గాట్ మై పాయింట్? గట్టిగా ఒప్పుకుంటారా లేదా? ఫైర్ ఉందా లేదా? మారగలుగుతావా లేదా? గట్టిగా. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను మీకు టైం లేదు, మళ్ళీ రేపు వీలైతే మళ్ళీ కొన్ని నిమిషాలు మాట్లాడతాను. మిత్రులారా, మనకి జీవితం మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం అనుకుంటారు మీరు? 60 years. నేనేమంటున్నా అంటే, మీ అకౌంట్లో దేవుడు ఒక 100 సంవత్సరాలు వేసిండు అనుకోండి, 100 సంవత్సరాలు ఇచ్చారు అంటే మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? ఎన్ని రోజులు బ్రతుకుతారు? 100 సంవత్సరాలు ఇచ్చారు మీ అకౌంట్కి, ఎన్ని రోజులు బ్రతుకుతారు? 36,000. ఇన్ని రోజులు బ్రతుకుతారు కదా. మనం టైం వేస్ట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు 36,560 రోజుల్లో మీరు రోజుల్లో మీకు ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో, లేకుంటే 15, 16, 20, 22, 23 ఉంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయండి 365 రోజులతోని చేస్తే టోటల్ ఎంత వస్తుందో 100 సంవత్సరాల నుంచి ఇంత తీసేయండి. ఇక మిగతా ఎన్ని రోజులుంటే అది మీ జీవితం అని గమనించండి. దాంట్లో కూడా ఇంకొక విషయం మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సగానికి తినటానికి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఎంటర్టైన్మెంట్కి, వీటన్నిటికీ సగం పోతుందంట. చూసారా, మనకి తెలియకుండానే సగం టైం అయిపోతుంది. ఉన్న కాసింత సమయాన్ని మీరు ఎట్లా ఉపయోగిస్తారు, నేను ఎట్లా ఉపయోగిస్తారు అనేటువంటిది లైఫ్ అన్నమాట. మీరు కాలేజ్ డుమ్మ కొట్టడానికి ఉపయోగిస్తారా, లేకపోతే లెక్చరర్ల మీద వేసుకోవడానికి ఉపయోగిస్తారా, పక్కోడిని గిల్లటానికి ఉపయోగిస్తారా, పక్కామని గిచ్చడానికి ఉపయోగిస్తారా అనేటువంటిది మీ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? హలో ఫ్రెండ్స్, ఆర్ యు ఆల్ విత్ మీ? లిటిల్ బిట్ లౌడర్ ప్లీజ్, విత్ స్మైల్, ఎనర్జీ. సో ఇప్పుడు లేదు కదా సార్? వెరీ గుడ్. సో నేను ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే, నేను ఇప్పుడు ఇక్కడికి మాట్లాడుకున్నా లేదు, నేను విని నేర్చుకోవడానికి వచ్చాను అని అనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకా నా ఫైర్ ఎక్కువ అవుతుంది. పనికిరాను అని మీరు అనుకున్న వాళ్ళ నుంచి పనికొచ్చేటట్లుగా అయితే ఈ ఇంపాక్ట్ చేసే ప్రోగ్రామ్కి చాలా సక్సెస్ స్టోరీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సారు, నేను ఎప్పుడో 2007-8లో చూశాను ఇది. నేను మొన్న ఒక ప్రోగ్రాం మాట్లాడాను, ఇప్పుడు ఒక ప్రోగ్రాం వచ్చాను. నన్ను ఇప్పుడు అది ఇది చేసుకుంటూ ట్రైనర్ అయినాక ఒక ఆయన నాకు పిలిచి, నువ్వు బాగా మాట్లాడుతున్నావు నాయనా, దాన్ని ఏమైనా పుస్తకంలో రాయి అన్నారు. నేను అంత పుస్తకంగా రాసి అన్నిటికీ తిరుగుతూ ఉన్నాను. ఒక ఆయన, అందరూ అంటున్నారు ఎందుకురా డబ్బులు వేస్ట్ చేసుకుంటాం, ఎందుకురా అది చేస్తావు ఇది చేస్తావు అని. ఒక ఆయన్ని కలిశాను వెళ్ళి చివరికి, సార్ నేను ఒక బుక్ రాశాను, ముద్రించమంటారా వద్దంటారా అని. ఆయన చెప్పారు, బేషుగ్గా బ్రహ్మాండంగా నువ్వు పుస్తకం రాయాలి, ముద్రించాలి అని. ఆయన ఎవరో కాదు, అక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు. నాకంటే 2 కంటే ముందు మాట్లాడారు ప్రొఫెసర్ విశ్వనాథం గారు. ఆయన కనుక మాట్లాడి రోజు ఆ మాట చెప్పుండకపోతే ఈ సమాజం ఒక మంచి రైటర్ని మిస్ అయ్యేదేమో అని నాకు భావన. ఇది అధిక విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం అని చెప్తున్నా మీ అందరికీ. అటువంటి మెంటర్లు ఉండాలి ఇక్కడ. ఇంపాక్ట్లో అటువంటి మెంటర్లే ఉన్నారు ఇక్కడ. ఒక ఆయన అంటారు దోచుకుందాం అని అంటుంటారు. ఇక్కడ ఏముంది, సార్ని ఒకరోజు మాట్లాడితే ఆయన అంటాడు, ఏముంది నరేష్, 4 రోజులే బ్రతుకుతాం, పనిచేద్దాం బాస్, పనిచేసాయి. అర్థమైందా? అన్లెస్ యూ గివ్ యూ కెన్ నాట్ గెట్, రైట్? డూ యూ ఆల్ అగ్రీ? సో ఇఫ్ యూ వాంట్ టు గెట్, యూ నీడ్ టు గివ్. అన్లెస్ యూ గివ్ యూ కెన్ నాట్ గెట్. ఇస్తూ ఉంటే పొందుతూ ఉంటాం. పొందాలంటే ఈరోజు మీరు ఇస్తున్న టైం కూడా మీరు కెరియర్లో, మీ జీవితంలో మీరు అత్యధికంగా ఉన్నతంగా ఎదగడానికి మాత్రమే ఇస్తున్నారు, అవునా కాదా?
అంటే మీరు ఈరోజు ఇస్తున్నారంటే మీ టయాన్ని మీరు ఇంతకి 1000 ఇంతలు పొందుతారని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? 1000 ఇంతలు స్వామీజీ చెప్పారు. ఏం చేయాలి మరి? ఇంతకి ఏముండాలి? మీ అందరికీ ఆలోచనలు వస్తున్నాయి. ఒక గోల్ ఉండాలి. గోల్ ఉంటే సరిపోతుందా? ఏముండాలి? యాక్షన్ కంటే ముందు గోల్కు తర్వాత దానికంటే ఉన్నతమైందంటే అంటే ఆశయం ఉండాలి. ఆశయం ఉంటే మిమ్మల్ని గోల్ వైపు మీ యాక్షన్ నడిపిస్తుంది. సో విశ్వనాథం గారు చెప్పినట్టు బర్నింగ్ డిజైర్ ఉంటే ఆశయం వైపు. ఆశయానికి లక్ష్యానికి తేడా ఏంటయ్యా? మీరు పెద్ద ఆఫీసర్ అయినా ఆశయం లేకపోతే బిడ్డ మీరు జైల్లోనో లేకపోతే ఇంకా కోట్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, ఆమె జైల్లో ఉంది, ఆమెకు పక్షవాతం వచ్చింది, అయినా బెయిల్ దొరుకుతలేదు. ఇంకొక మీరు రేపు ఎల్లుండి ఒక పెద్ద ఆయన్ని మీరు కలవబోతున్నారు, లక్ష్మీనారాయణజీ లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఈయననేమో పొగుడతారు, కొద్దిమందినేమో ఎందుకు వాళ్ళకి ఈ సమాజం అంటే ఒకలాంటి చులకన భావం ఉండి రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల మీలాంటి వాళ్ళు ఇంకా మీకంటే వెనకాల పడినటువంటి వాళ్ళు ఈ దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం వాళ్ళే. ఒప్పుకుంటారా మీరంతా? మీరు ఆఫీసర్లైనా మీరు ఉద్యోగులైనా మీరు మనిషిగా భారతీయుడిగా ఎట్లుండాలంటే విలువలతోనే ఉండాలి మనం. అవునా కదా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. విలువలతో ఉండాలంటే చెప్తుంటారు అందరూ, వాల్యూస్ ఆర్ నాట్ థాట్ ఓన్లీ కాట్ అని అంటాం మేము. అంటే విలువలు బోధించబడు. అరే మీరు డిసిప్లిన్గా ఉండాలిరా, అరే మీరు ఇట్లుండాలిరా, ఏమ్మా నువ్వు ఇట్లుండాలా. మీరు ప్రాక్టీస్ చేస్తారా? దానివల్ల ఉపయోగం లేదు. నేను ఇందాక ఇట్లా వస్తుంటే నేను మొన్న ఖమ్మం ఇంపాక్ట్లో చూశాను. అక్కడ కూర్చున్న ఆయన అక్కడ ఏదో ఇట్లాంటి కవర్ ఉంటే అక్కడ చాలామంది ఉన్నారు, చెప్పొచ్చు అక్కడ, ఏ బాబు అది తీసి డస్ట్బిన్లో వేయని. కానీ ఆయన ఏం చేశారంటే అది తీసి డస్ట్బిన్లో వేశారు. ఒక 10 మంది పిల్లలు చూస్తూ ఉన్నారు. అంత దూరంలో ఇంకొక కవరు, అంత దూరంలో ఇంకొక పేపర్ ఉంది. ఈసారి అటు మూవ్ అయ్యే వరకు అక్కడికి 10 చేతులు వెళ్ళాయి. గాట్ మై పాయింట్. చాలామంది చెప్తుంటారు మీరు ఇట్లుండాలి, అట్లుండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని. చెప్తే జరగవు బిడ్డ. అర్థమవుతుందా అమ్మ? మీరు కూడా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, నాకు కూడా చెప్తున్నాను. కానీ ఇప్పటికీ ఇండియా రూల్స్ని ఫాలో అవ్వదు, రెస్పాన్సిబిలిటీ లేదు సిటిజన్స్ దగ్గర అంటారు. ఎందుకు? నేను చాలామంది టీచర్స్ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు చాలా లోపం కనిపిస్తూ ఉంటుంది. మనం ఇట్లా ఉండటానికి కారణం ఏమ్మా, మనం ఇట్లా ఉండటానికి కారణం మన ముందున్న వాళ్ళు. మీరు ఒప్పుకుంటే అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని నిందించమని చెప్తలేని మీకు. మనం ఏం చేయాలంటే యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా మనం ముందు వచ్చే తరాలు ఉన్నాయి కదా, మీ పిల్లల పిల్లల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మన గురించి మంచి మాట్లాడుకునేటట్లు చెయ్యాలని మీ అందరికీ చెప్తున్నామ్మా. చేస్తాం సార్, అగ్రీ అవుతున్నాం సార్ అని అంటే మీకు మీరుగా అప్రిషియేట్ చేసుకోండి. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, చేసేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. మనం చెయ్యాలమ్మా. మీరు ఇదంతా ఈ 3 రోజుల తర్వాత సార్ చెప్తున్నారు చూసారా, అది మీరు పోరు కూడా. నాకు అనుభవం ఉండింది మొన్న. అంతే సార్ చుట్టూ ఇంకా సార్ చుట్టూ అందరూ సార్ మేము వెళ్ళాం సార్, సార్ ఇంకో రోజు పెడదాం సార్, సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్, సార్ అది సార్, సార్ ఇది సార్. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. ఇంపాక్ట్లో యూట్యూబ్లో నా వీడియో పెట్టారు, ఖమ్మం ఇంపాక్ట్. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, సార్ నేను మీ వీడియో చూశాను సార్, నా పేరు నాగరాజ్ సార్, అది సో అండ్ సో అని చెప్పాడు. బాగుందా సార్ అంటే చాలా బాగుంది సార్, నాకు 23 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళు ఉన్నాయి సార్, నాకు డిగ్రీ అయిపోయినప్పటి నుంచి మా అమ్మ నాయన ఇంకా చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు పక్కింటి వాళ్ళందరూ పక్క వాళ్ళకి జాబులు వచ్చినాయి కానీ నీకు ఉద్యోగం రాలే అని నన్ను కించపరుస్తూ ఉన్నారు సార్. నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎంప్లాయీ అవ్వాలని ఇష్టం లేదు సార్, ఫోర్స్ వల్ల నేను అవుతున్నాను. మాకు ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ చేసుకుంటాను సార్, బిజినెస్ చేయడం అంటే ఇష్టం సార్ అని చెప్పాడు. తన ప్రేమను, బిజినెస్ చేయడం పట్ల ఉన్న ప్రేమను అంతటిని చంపుకొని ఒక ఎంప్లాయీగా అవ్వాలంటే అవ్వగలుగుతారా? బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు మిత్రులారా. వాళ్ళకి లక్షల రూపాయల బిజినెస్ ఉంది, దాన్ని ఈయన ఇంకా కొంత బిజినెస్ని డెవలప్ చేయొచ్చు, చాలా ఐడియాస్ ఉన్నాయి. అప్పుడు ఆయనకి చెప్పాను, ఆయన చెప్పాడు, సార్ నేను ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను, నన్ను పనికిరాను అన్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోను, నేను మీరు చెప్పిన వీడియో ఇంపాక్ట్కి థ్యాంక్స్ చెప్తున్నాను,
నేను చెయ్యగలను, నేను ఒకసారి వాళ్ళ తృప్తి కొరకు పరీక్ష రాస్తాను, వస్తే వచ్చింది లేకపోతే లేదు, వచ్చినా కూడా నేను ఆ ఉద్యోగానికి పోను, నాకున్న బిజినెస్ని డెవలప్ చేసుకుంటాను సార్ అని చెప్పాడు ఒక అబ్బాయి, మీలాంటి అబ్బాయి. సో నేను మీకు ఈ ఒక్కటి మీ మనసులో ఆలోచన రావాలి. అందరూ ఎంప్లాయ్మెంట్గా నాకు కూడా చెప్తారు, ఇంటికి పోయిన నిన్న ఇంటి నుంచే వచ్చాను, ఆ ఉద్యోగం చెయ్యి, ఆ ఎగ్జామ్ రాయి, గ్రూప్ 2కి ప్రిపేర్గా, గ్రూప్ 1కి ప్రిపేర్గా, మా బ్రదర్ అయితే ఇంకా నువ్వు ఢిల్లీ పోయి ప్రిపేర్గా, ఇవి చెప్తుంటారు. నాకు దాని మీద ఉత్సాహం లేనిది, ప్రేమ లేనిది నేను చేయగలనా? ఓకే 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 థ్యాంక్ యూ అని చెప్పి యూత్లో వస్తా, మళ్ళీ హైదరాబాద్లో పోయి పడతా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఇంకొకరు లేనే లేరమ్మా. అందుకనే మీదైంది ఇక్కడ ముద్రేసిపోవాలి. 4 రోజులు ఉంటారా, 10 రోజులు ఉంటారా, 20 రోజులు ఉంటారా, 20 ఏళ్ళు ఉంటారా, 30 ఏళ్ళు ఉంటారా, 40 ఏళ్ళు ఉంటారా, మనం ఎప్పటి వరకు ఉంటామో తెలియదు మనకి. ఇక్కడ ఉన్నంత కాలం, ఇక్కడ ఉన్న 4 రోజులు మన ముద్ర వేయాలమ్మా ఇక్కడ. లేకపోతే మన తాత వాళ్ళ తాతలకి మనకి ఏమి గట్టిగా చెప్పండి, ఏమి? నిన్న ఇఫ్ ఐ ఆస్క్ యూ, మిమ్మల్ని మీ గ్రేట్ గ్రాండ్ ఫా ఎవరైనా అడిగితే చెప్పగలుగుతారా? మా గ్రాండ్ ఫా తెలుసు, కానీ మా గ్రేట్ గ్రాండ్ ఫా అంటే అబ్బో ఆలోచన వస్తుందా లేదా? నేను అదే మహాత్మా గాంధీ తెలుసా అని అంటే అందరూ తెలుసా అని అంటారా అనరా? గట్టిగా చెప్పండి. సో నేను మిమ్మల్ని ఇంకొక ఆలోచన చేయమని అడిగి, మీరు మీ తాత వాళ్ళ తాతల్లాగా జీవితం అనుభవిస్తారా, లేకపోతే గాంధీ తాతలాగా జీవితం అనుభవిస్తారా అంటే ఏమని చెప్తారు? ప్రతి ఒక్కరు దాదాపుగా సో చూసారా, మీరు ఇష్టపడలేదు అంటే మీ ముద్ర వేసుకోవాలని డిసైడ్ అయిపోయారు, అంటే కమిట్ అయిపోయారు. ఒక్కసారి కమిట్ అయితే గట్టిగా. సో మీరు మీ యొక్క లక్ష్యాలని, ఆశయాలని సాధించే మార్గంలో ఇది ఎంతో ఉన్నతమైన ప్లాట్ఫామ్, ఉపయోగించండి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి అందరూ, మీ అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్కి వెళ్ళి ఇంపాక్ట్ వీడియోస్ అని ఉంటాయి, ప్రతి ఒక్కరూ దయచేసి అందులో 2016 ముఖ్యంగా ఖమ్మం వీడియోస్ ప్రతి ఒక్కరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దయచేసి చూడండి, మీరు పంచండి. ఇక్కడ ఉన్నదండి, అందరూ సబ్స్క్రైబ్ అవ్వాలి, దాని తర్వాత షేర్ చేయాలి మీకు నచ్చిన దాన్ని. సో ఇది చేస్తారని అనిస్తూ, మీరు యూనిక్గా క్రియేట్ అవ్వాలి అంటే, బిల్డ్ చేసుకోవాలంటే ఒక టూల్ ఉంది. నేను ప్రపంచంలో దాదాపుగా నా దగ్గర లైబ్రరీలో ఒక 3-4 వేల పుస్తకాలు ఉన్నాయి. వీళ్ళల్లో దాదాపుగా ఒక 2,000 మంది వ్యక్తుల చరిత్రలు చదివాను. వాళ్ళల్లో ఎక్కువ మందికి ఒకే ఒక కామన్ హ్యాబిట్ కనిపించింది నాకు. లాస్ట్ సీక్రెట్, అందరి సీక్రెట్, ఒకే ఒక కామన్ హ్యాబిట్ ఏంటంటే, వాళ్ళల్లో చాలా ప్రపంచ స్థాయి నాయకులంతా కూడా అందరికీ కామన్గా ఉన్న హ్యాబిట్ ఏంటంటే, వాళ్ళందరూ పుస్తకాలు చదవటంలో నేర్పరులు అని నేను గ్రహించాను మిత్రులారా. బుక్ రీడింగ్ అనేటువంటి హ్యాబిట్ వాళ్ళకి ఎక్కువ మందికి ఉంది. జైళ్ళల్లో ఉన్నప్పుడు చదివారు, పొలంలో ఉన్నప్పుడు చదివారు, ప్రయాణంలో ఉన్నప్పుడు చదివారు. ఇక్కడ మీకు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాం ద్వారా దేవుడు మీకు అనుగ్రహించిండు, మీకు ప్రసాదించిండు. సో మీకు ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ పుస్తకాలు కూడా మీకు తక్కువలో ఉన్నాయి. స్వామీజీ బుక్స్ ఉన్నాయి, నేను రచించిన బుక్, కార్తిక్ గారు రచించిన పుస్తకం, రేపొద్దున చాలామంది వస్తున్నారు, వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి. దయచేసి పుస్తకాలు చదవండి. మీరు టీచర్ అయితే మీరు టీచర్గా అని ముద్ర వేయడానికి చాలామంది టీచర్లు ఉంటారు. మీరు ముద్ర వేయాలా వద్దా? వేయాలంటే పుస్తకాలు ఒకటే టూల్ అని మీ అందరికీ చెప్తూ, నన్ను ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారు, మీరు రాసిన పుస్తకాలు, మీ మాటలు చాలా బాగుంటున్నాయి సార్, మా దగ్గరికి రండి, అది ఇదని అంటున్నారు. సో ఒక టీచర్ ఫోన్ చేసి, సార్ మాలాంటి రైటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీ దగ్గర ఏదైనా ఉందా, గైడ్ చేయగలుగుతారా, హెల్ప్ చేస్తారా అని చెప్పారు. నేను బయట మీకు స్టార్ట్ ఫ్రమ్ టుడే, యు ఆర్ నెంబర్ 1 2 పుస్తకాలు ఉంటాయి. ఒక ఆమె నా సైకాలజీ క్లాస్మేట్, ఇంకొక ఆయన 8th క్లాస్లో ఉన్నప్పుడు ట్రైన్ చేసా అనంతపురంలో, డేగా శ్రీహరి అనే అబ్బాయి. ఆ అబ్బాయితో పుస్తకం రాపించి, ప్రింట్ వేయించి, బుక్ ఫెయిర్లో ఎగ్జిబిషన్ చేయిస్తూ, నా పుస్తకం ఒక పుస్తకం కంటే ఆయనది మీకు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే వచ్చి స్టాల్లోకి 6,000 పుస్తకాలు ఆర్డర్ చేశాడు అబ్బాయిది.
నాకంటే ఎక్కువ పుస్తకాలు ఆ అబ్బాయి ఒక పుస్తకం అమ్ముడిపోయిందని మీ అందరికీ చెప్తున్నా. మీలో ఎవరికైనా ఫైర్ ఉంటే క్రియేటివ్ రైటింగ్ని ఎంచుకోవాలనుకుంటే ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఓ అలాట్ టు అవర్ మై గురు గంప నాగేశ్వరరావు జీ అండ్ పర్టికులర్లీ విశ్వనాథం జీ. నౌ ఐ రిక్వెస్ట్ గంపాజీ టు ప్రజెంట్ ది స్మాల్. ఈసారి స్పీచ్ నాకు చాలా బాగా, భారతీయత అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే నా పేరు కూడా నరేష్ ఇండియన్ అని పెట్టుకున్నా. సో నౌ ఐ రిక్వెస్ట్ గంపాజీ టు ప్రజెంట్ దిస్ 2 books టు అవర్ గ్రేట్ ప్రీచర్ అప్పల్ ప్రసాద్ గారికి ప్రజెంట్ చేయమని కోరుకుంటున్నాను. మీరు అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతోనే. సో గంప గారిని 2 పుస్తకాలు, ఎందుకంటే భారతీయత మన ప్రపంచానికి ఎన్నో నేర్పాం, ఎన్నో ఇచ్చాం. సో వీఆర్ వరల్డ్ లీడర్స్. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం అవ్వబోతున్నాం. కలాంజీ కలలు కన్నారు 2020 అని, చాలా దగ్గరలో ఉంది. మీరందరూ స్కిల్స్తోని, నాలెడ్జ్తోని, వాల్యూస్తోని సిద్ధం కావాలని చెప్తూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.